ఫస్ట్ మెను సోమవారం కిచిడి అట్టికాయ, మంగళవారం పాలకూర పప్పు, బుధవారం కూరగాయలు గుడ్డు. ఎక్కువ వయసు ఉన్న చెట్టు ఇది. బ్యాటింగ్ బౌలింగ్ లేదని ఫీలింగ్ చేయడం మానేస్తారా? మరి నువ్వు ఎందుకు మానేసావు? నేను ఇప్పుడు ఏం చేసా ఫీలింగ్ చేశాను. నువ్వు అక్కడ కూర్చున్నావు కదరా, నేను వీడియో తీసాను. హే గైస్, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే టైం వచ్చేసి 4:30 అయిపోయింది. సో ఇప్పుడైతే గ్రౌండ్కి అయితే వచ్చాను. నిద్ర లేచింది 12కి, ఎందుకంటే ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది నాకు నైట్ మొత్తం. సో అది మ్యాటరు. సో పొద్దున్నుంచి పనుకున్నా కాబట్టి ఇప్పుడైతే వచ్చాను బయటికి. సో నేను మాత్రం ఇప్పుడు స్కూల్లో, అంటే గ్రౌండ్ పక్కనే స్కూల్ ఉండేది మాకు కాబట్టి ఈ స్కూల్లో నేనైతే 10th క్లాస్ చదివాను. సో మా స్కూల్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఫస్ట్ మెను సోమవారం కిచిడి అట్టికాయ, మంగళవారం పాలకూర పప్పు, బుధవారం కూరగాయలు గుడ్డు, గురువారం సాంబారు, శుక్రవారం పులిహోర, శనివారం ఆకుకూర. ఇవేం బెటర్లేండి. ఎందుకంటే మనం మధ్యాహ్నం ఇక్కడ తినాం కాబట్టి మిడ్ డే మీల్ స్కీమ్. సో ఇదైతే ఆఫీస్ రూమ్. ఇది హార్డ్ పడిపోయింది. ఇది మొత్తం ఆఫీస్ రూమ్ అన్నమాట. ఈ డెస్క్లో చాక్లెట్స్ ఉంటాయి. సో సాయంత్రం స్టడీ టైంలో ఈ ఆఫీస్ రూమ్కి వచ్చి చాక్లెట్స్ తీసుకునే వాళ్ళం మేము. సో ఇది వచ్చేసి హెచ్ఎం రూమ్. ఇది ప్రిన్సిపల్ హెచ్ఎం ఉంటాడు ఇక్కడ హెచ్ఎం ఉంటాడు. సో ఇది 6th క్లాసు, అది 7th క్లాసు, అది 8th క్లాసు. ఇది సరస్వతి తల్లి. సో పొద్దున్నే వచ్చి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునేవాడిని, ఈ సంవత్సరం అలాగైనా 380 కొట్టాలి అని. సామే అంతా సక్కంగా జరగాల. ఎందుకు దండం పెట్టుకున్నాను, కరోనా వచ్చింది. ఇది మా స్టేజ్. సో ఇదంతా వరండా అనమాట. బాగుంది కదా. సో ఇది వచ్చి మా 10th క్లాస్ అనమాట. 10th క్లాస్ సోషల్ ఉండేది కదా. సో ఇక్కడికి వచ్చి మా సార్ చూపించేవాడు. అప్పుడు బాగుండేదిలేండి, డయాగ్రామ్స్, పెయింటింగ్స్ అన్నీ బాగుండేవి అప్పుడు. సో ఇది మా 10th క్లాస్. అప్పుడు కూడా కొంచెం నీట్గా ఉండేది, ఇప్పుడు మరీ చెత్తగా అయిపోయింది. డెస్క్లు, ముందల బోర్డు. ఇది మా 10th క్లాస్. నా ప్లేస్ వచ్చేసి అది. అండ్ ఇదే మా స్కూలు. దీంట్లో బాగా ఏజ్డ్ చెట్టు తెలుసా, అంటే ఎక్కువ వయసు ఉన్న చెట్టు ఇది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం చెట్లు ఉంటాయి. ఇదైతే మేము నాటాము. సో ఇదంతా పెద్దలు నాటారు. అదిగోండి వెళ్తున్నాడు. పిచ్చి చూడండి ఎంత క్లియర్గా ఉంది అసలు. షార్ట్స్ సూపర్గా ఆడొచ్చా కార్తిక్గా. ఇప్పుడు ఫీలింగ్ ఏమంటే నువ్వు ఎందుకు కూర్చున్నావు చెప్పు, నాకు అర్థం కావట్లేదు. తెలియపోవటం ఏందిరా, నువ్వు టీంలోకి వచ్చావు. ఇప్పుడు నేను ఫీలింగ్ చేయమన్నాను, నువ్వు ఎందుకు ఫీలింగ్ చేయలేదు? నువ్వు రమ్మను, ఇది బ్యాటింగ్ ఇచ్చావు, నేను కూర్చున్నా. అరే ఇప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ లేదని ఫీలింగ్ చేయకుండా మానేస్తావా? ఇప్పుడు రోహిత్ శర్మ ఉన్నాడు, కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ బౌలింగ్ చేయడు, బ్యాటింగ్ మండం దిగుతాడు. ఎందుకు వేస్ట్? ఇప్పుడు ఎవరో ఒకర్రా బ్యాటింగ్ బౌలింగ్ లేదని ఫీలింగ్ చేయడం మానేస్తారా? మరి నువ్వు ఎందుకు మానేసావు? నేను ఇప్పుడు ఏం చేసా ఫీలింగ్ చేశాను. నువ్వు అక్కడ కూర్చున్నావు కదరా, నేను వీడియో తీసాను. నువ్వు ఇక్కడ కూర్చున్నా. ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? నన్ను అక్కడ మంచి పొజిషన్ లో ఫీలింగ్ పెట్టించా. ఎలాగ కేబర్ వెనకాల రే స్లిప్ అంటారు, దాన్ని స్లిప్ అంటారు. ఆయన అడుగు బ్రో, కేబర్ వెనకాల స్లిప్ అంటారా లేదా? అంటారు కదా. నిన్ను స్లిప్కి పెడితే క్యాచ్లు పట్టమని నువ్వేం చేసావు? స్లిప్ వదిలేసి ఇక్కడ కూర్చున్నావు. వాళ్ళు ఫీలింగ్ చేస్తున్నారు కానీ వాళ్ళది చెప్పు. కూర్చోరా నీకు చెప్పాడా? నీకు చెప్పాడా? చెప్పాడు. 6 రా.
సారీ చాటి చూసుకోవాలి. స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి ఫ్రెండ్స్ ఇతనికి. హే గైస్, సో ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను. సో మ్యాటర్ ఏంటంటే మనమైతే ఇప్పుడు డైలీ వ్లాగింగ్ అయితే చేస్తున్నాము. సో డైలీ వ్లాగింగ్లో డైలీ వ్లాగ్ రోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. రోజు మార్నింగ్ 8 AM నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక్క 40 views కూడా రావట్లా నేను చేసే అప్లోడ్స్కి. సో ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేద్దామన్నా కూడా, ఏదైనా ఫన్ క్రియేట్ చేద్దామన్నా కూడా ఒక్కనే అయిపోయాను. సో మ్యాటర్ ఏంటంటే అసలు డైలీ నేను ChatGPTని అయితే ఈరోజు అయితే అసలు మామూలు కొట్టలేదు. సో దాన్నే క్వశ్చన్స్ అడుగుతానే ఉన్నా. సో అది చూపించమంటాడు, ఇది చూపించమంటే నేను రియల్గానే ఉంటున్నా. వాడు చెప్తుంది ఏంటంటే, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాడు చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే రియల్గా జెన్యున్గా ఉంటావో నీ సబ్స్క్రైబర్స్తో అప్పుడు నీకు లాయల్టీగా వాళ్ళు ఉంటారు అని ChatGPT చెప్తున్నాడు. సో ఇక్కడ నేను ప్రతిదీ చూపిస్తున్నాను, ప్రతిదీ ఫ్యాక్టే చెప్తున్నాను. నా డైలీ లైఫ్లో ఏం జరుగుతుందని చూపిస్తున్నాను. మరి ఈ ఫన్ ఎలా క్రియేట్ చేయాలో ఒకటి అర్థం కావట్లేదు. సో ఫన్ అంటే ఇంకా డైలీ లైఫ్లో ప్రతిరోజు ఫన్ ఉండిద్దని నేను ఉండదు, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో దాన్ని క్రాస్ చేసుకొని ఫన్ క్రియేట్ చేయాలి ఒక్కనే. సో చూద్దాం, ఇప్పటి నుంచి గట్టిగా ట్రై చేద్దాము. ఒక వీడియో వచ్చేసి 10 minutes అయినా చేద్దాము. సో అది మ్యాటర్. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో నార్మల్గా ఏంటంటే ఒక్క నీచ్ నేను డైలీ బ్లాగింగ్ చూస్ చేసుకున్నాను. ఒక నీచ్ చూస్ చేసుకుని దాంట్లో 100% ఉండండి అంటారు. సో నేనైతే ఒక నీచ్ అది చూస్ చేసుకున్నాను, డైలీ బ్లాగింగ్. సో దాని మీదే అప్లోడ్ చేస్తా ఉన్నాను. సో మీరైతే ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? షేర్ కూడా చేయండి. సరే, మరి వెళ్ళొస్తాను. సో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. రేపు మార్నింగ్ 8 AM కలుద్దాం. நம்மால் நம்மளை விட்டுட்டு போக மாட்டான்.